అసలు ఏం చేస్తున్నారో కొంచెం చెప్పండి అయ్యా బాబు అంటూ రామ్ చరణ్ గారు పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు అనే విధంగా ఒక రచ్చ నడుస్తుంది. మరి రామ్ చరణ్ గారి పెద్ది సినిమా విషయంలో, ఫస్ట్ సింగిల్ విషయంలో మరి అసలు ఎప్పుడు రాబోతుంది, దాని గురించి రామ్ చరణ్ గారు ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా పోస్ట్ పెట్టారు? సో జనరల్గా రామ్ చరణ్ గారు సోషల్ మీడియాలో చాలా తక్కువ అంటే యాక్టివ్గా ఉండరు అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతుంటారు, కానీ ట్విట్టర్కి వచ్చేసరికి అసలు ఆయన ఏమి మాట్లాడటం చాలా తక్కువ ఏదో ఎవరైనా బర్త్డే ఉంటే అన్న విషయాలన్నా, ఎవరన్నా ఏదన్నా వరల్డ్ కప్ లాంటివి సాధించిన అవి కూడా చాలా లేట్గా పెడుతూ ఉంటారు. సో అసలు ఆయన చాలా పట్టించుకోరు అనమాట. అలాంటి వ్యక్తి వాట్ ఆర్ యూ కుకింగ్ గైస్ అని చెప్పి ఒక ఫోటో పెట్టి ఏఆర్ రెహమాన్ గారు, అలాగే సింగర్ చౌహాన్ గారు, ఇంకొకళ్ళు బుచ్చిబాబు గారు, మోహిత్ చౌహాన్ గారు, వీళ్ళు నుంచోబెట్టిన ఒక ఫోటో ఉంది. సో బుచ్చిబాబు గారు ఏంటంటే అంతకుముందు ఉప్పెన సినిమాలో డిఎస్పీ గారితో ఒక వీడియో చేస్తారనమాట, నాకు ఒక దర్గా దగ్గర ఒక పాట కావాలండి అని చెప్పి. సో అదే విధంగా అలాంటి ఒక వీడియోనే చేస్తున్నారు పెద్ద సినిమాలో ఫస్ట్ సింగిల్ కోసం అని చెప్పి ఆ ఫోటోని అయితే పెట్టారనమాట రామ్ చరణ్ గారు, ఏం కుకింగ్ చేస్తున్నారు గాయస్ అని చెప్పి. సో అటు రెహమాన్ గారు వచ్చి రిప్లై ఇచ్చారనమాట, చిక్రీ చిక్రీ సార్ అని చెప్పి. అంటే ఇక్కడ హింట్ ఇచ్చారు, సాంగ్ పేరు చిక్రీ చిక్రీ అని చెప్పి. అటు బుచ్చిబాబు గారు కూడా చిక్రీ అని చెప్పి చిక్రీ సార్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా చిక్రీ చిక్రీ అని మొత్తం వైబ్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో ఏంది చిక్రీ అంటే ఏంటి అంటే ఒక సిల్లీ గై, ఒక మన విలేజెస్లో ఎట్లా అయితే ఒక ఖాళీగా ఉండే కుర్రోళ్ళు ఎట్లా ఉంటారు ఒక అమ్మాయిని ప్రేమిస్తానికి కానీ, సో అలాంటి ఒక చిక్రీ ఫీలింగ్లో హీరో ఉన్నారు అని చెప్పే విధంగా సాంగ్ ఉండబోతుంది. హీరోయిన్ తలుచుకుని ఒక మంచి మెలడీ ఇవ్వబోతున్నారు. మరి రెహమాన్ గారు అంటే అందరూ తెలిసిందే ఎలాంటి సాంగ్స్ కొడతారు ఏంటి. సో ఆయన ప్రైమ్ టైంలో అందరూ చూశారు ఆయన్ని. సో ఈ మధ్యన గ్యాప్ వచ్చింది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకి పనిచేస్తున్నారు, ఒక పెద్ద హీరోకి పనిచేస్తున్నారని ఒక అందరూ కూడా చాలా వైబ్ అవుతున్నారు అనమాట. అండ్ ఆయనకి చాలా న్యూట్రల్ ఇది కూడా ఉంటుంది. అంటే రెహమాన్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మన తెలుగులోనే కాకుండా తమిళ్లో కానీ హిందీలో కానీ ఆయన సాంగ్స్ వస్తున్నాయి అంటే వెతుక్కుని వింటారు అనమాట, ఏ సాంగ్ పాడారు ఏంటి అని చెప్పి. మరి అందులోనూ ఇంకా సింగర్ కూడా ఫైనల్ అయ్యారు కాబట్టి వాళ్ళ కాంబోలో వచ్చిన సాంగ్స్ రాక్ స్టార్ మూవీలో కానీ, ఆ తర్వాత వచ్చిన మసక్కలి సాంగ్ ఒకటి ఉంటుంది. సో అలాగే తెలుగులో నాని గారికి కూడా ఏదో పాట పాడారు, మన అదేం సినిమా దూద్ కాశీ సినిమా నాని గారు, ఆ ఎవడే సుబ్రహ్మణ్యం దాంట్లో పాట పాడారు. సో అట్లా ఆయన చాలా వరకు మన తెలుగు వాళ్ళకి కూడా సుపరిచితం అనమాట. సో ఈ విధంగా ఈ పాట ఇలా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ మంచి కిక్ ఇవ్వబోతున్నారు. అసలు ఏంటిది ప్రమోషన్లో ఇంత బాగా యాక్టివ్గా ఉన్నారేంటి హీరో అని చెప్పి. ఎందుకంటే బుచ్చిబాబు గారు వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారిలో చాలా మార్పులు వచ్చాయి. ఆయనలో ఉన్న ఏదైతే ఇంట్రోవర్ట్ మెంటాలిటీ ఉంటుందో దాన్ని తగ్గించి బయటికి తీసుకొస్తున్నారు అనమాట. ఇలా ఉండాలి హీరో అంటే, ఏదో దాక్కుని ఉండకుండా హీరో అనేవాడు మొత్తం బయటికి ఓపెన్గా ఉండాలి, ఓపెన్ బుక్లా ఉండాలి అనే విధంగా తీసుకొస్తున్నారు అనమాట బుచ్చిబాబు. అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హీరోలో నుంచి మొత్తం ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, మాకు ఇది కావాలి అని అడిగినప్పుడే హీరోలు బయటకు వస్తారు. ఊరికే జస్ట్ వచ్చేసి వెళ్ళిపోయే టైప్ కాదనమాట. సో మరి బుచ్చిబాబు గారికి ఆ విషయం ఫ్యాన్స్ అయితే ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నారు. సో మరి ఏం వండుతున్నారు అనేది ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో November 8th కన్సర్ట్ ఉందన్నమాట రెహమాన్ గారిది. అక్కడ సాంగ్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఈ లోపు వస్తే లిరికల్ వీడియో కూడా రావచ్చు అంటున్నారు. మరి ఆ సాంగ్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అనమాట. మరి ఫస్ట్ సాంగ్ నుంచే కూడా ఈ సినిమా పైన హైప్ ఆద్యంతం పెరిగే ఛాన్స్ కనబడుతుంది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా ప్రతి బాల్ సిక్సరే అన్నట్టుందన్నమాట. సో పెద్ద ఫస్ట్ షాట్ దగ్గర నుంచి తర్వాత వచ్చిన ఫోటోలు కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా మంచి హైప్తో వెళ్తున్నాయి అనమాట. సో ఇది ఇలాగే కొనసాగి సినిమా కూడా ఆ రేంజ్లోనే అవ్వాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.